తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాలని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహారాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అడుగడుగున మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పివిఎల్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని అడిగిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని స్పష్టం చేశారు. వైసీపీకి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను నరసాపురం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోగులమండ చినకృష్ణమూర్తి, పెన్నమ్మరాజు నాగలక్ష్మి, ఎంపీటీసీ అల్లూరి మాధవి, జి సుందర్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి అంతగా ఏ పట్టి లేకుండా నేను మంచి చేశాను, నా వల్ల లబ్ధి పొందారంటేనే నాకు ఓటేందని ధైర్యంగా చెప్పి రేపు యాక్షన్ వస్తున్నారు. మరి మీరందరూ కూడా ఏకపక్షంగా ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఆ 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్తే అమ్మఒడి దగ్గర నుంచి వృద్ధులకు పింఛన్లు ఇవ్వటం కానీ, 40 సంవత్సరాలు ఉన్న వారికి చేయూరికి 18,000 ఇవ్వటం, అలాగే ఇల్లు ఇవ్వటం. మరి మనీలో చూసుకుంటే 300 పైన ఇల్లు స్థలాలు ఇచ్చి 1,80,000 ఇచ్చి ఎవరికొస్తే స్థలం దాకా ఇల్లు దాకా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా 2 కాలనీలు మంచి కాలనీలు మనం ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పిల్లలు మంచి చదువుకుంటున్నారంటే, మరి అలాగే మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే ఆరోగ్య సురక్ష, ఏ అనారోగ్యం వచ్చినా సరే, ఎంత డబ్బైనా సరే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 5 లక్షల రూపాయల వరకు మీ హాస్పిటల్ అయ్యే ఖర్చులు కూడా జగన్మోహన్ రెడ్డి గారే పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్లే నేను కూడా నియోజకవర్గానికి గత 5 సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా ఉండడం వల్ల వీలైన నిధులు తీసుకొచ్చి గ్రామం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో 2 నెలల నుంచి చూస్తున్నాం. ఒకసారి సచివాలయానికి రమ్మని పిలిస్తే మన్ను టెంట్లో పాపం మా ముసలిళ్ళందరూ కూడా సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఎండ దెబ్బ తగిలి ఎంతమంది చనిపోయారో కూడా మన పేపర్లో చూసాం. బ్యాంక్ అకౌంట్ వేయమని చెప్పి మళ్ళీ పిటిషన్లు పెట్టి బ్యాంక్ ఇస్తే పాపం ఆ ముసలి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో లేదో తెలియదు, ఉంటే డబ్బు ఎలా డ్రా చేసుకోవాలో తెలియదు, ఆ బ్యాంక్ ఎక్కడ ఉందో తెలియదు. మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ అన్నంలో కూడా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు. జనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకం రావాలని చెప్పి ప్రయత్నిస్తున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదో అబద్ధ వాగ్దానాలు చెప్పి కళ్ళబల్లి మాటలు చెప్పి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అధికారంలో రావడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివి కూడా మీరు ఎప్పుడు నమ్మొద్దు.
5 సంవత్సరాలు ఎవరైతే చేసి చూపించాడో అలాంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు, నా వల్ల మీరు ₹1 లబ్ధి పొందారంటే నాకు ఓటేళ్ళతో ఓటు వేయద్దని చెప్తున్నారు. అంత ధైర్యంగా చెప్పగలిగిన ముఖ్యమంత్రి భారతదేశంలో మరొకరు లేడు. ఇవన్నీ కూడా ఆలోచించండి. ఇవన్నీ కూడా ఆలోచించి వేరే ఎలక్షన్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఎండగండి అభివృద్ధికి ఏ ఇబ్బంది లేదు. మేము ఉన్నంతకాలం ఎండగండి అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటాం. ఇదివరకు ఇవన్నీ కూడా గుర్తించుకొని మీరందరూ కూడా ఏకపక్షంగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుల మీదే బట్టలు నొక్కండి. గడిచిన 5 ఏళ్లలో కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామానికి సుమారు 200 కోట్లతో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా తూరంగి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు బలగం ప్రసన్న కుమార్, అడ్డూరి పనీస్ కుమార్, పంపన రామకృష్ణ, జగడం అప్పారావు, కడాల సాయి, అనిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామంలో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట పాలనను అంతమొందించి ప్రజలకు మెరుగైన పాలన కూటమితోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కళలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని స్పష్టం. ఎండగండి గ్రామంలో పీవీఎల్ విస్తృత ప్రచారం, హారతులు పడుతూ ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు. మెరుగైన పాలన కూటమితోనే సాధ్యమన్న మాజీ మంత్రి చినరాజప్ప. వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ స్పష్టం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, విశేష సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తున్నానండి BCN న్యూస్.